మార్గశిర పూర్ణిమ ఈ రోజు అలా చేస్తే 32 రెట్లు ఎక్కువ ఫలితం. హిందూ మతంలో ఏడాది పొడవునా పండగలు, ఉపవాసాలు ఉంటాయి. అయితే మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ చాలా ముఖ్యమైన, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూర్ణిమ ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉపవాసం జీవితంలో సానుకూల శక్తిని, శ్రేయస్సును తెస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. మార్గశిర పూర్ణిమ రోజున చేసేదాన, మంచి పనుల ఫలితాలు ఇతర పౌర్ణమి రోజు కంటే 32 రెట్లు ఎక్కువ ఉంటాయంట. అంటే మార్గశీర్ష పూర్ణిమ నాడు ఉపవాసం చేస్తే 32 పూర్ణిమల సమయాల్లో ఉపవాసం చేయడం వల్ల వచ్చే సమానమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మార్గశిర పూర్ణిమ ఎప్పుడు? ఈ ఏడాది మార్గశిర పూర్ణిమ తిథి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 ప్రారంభమై డిసెంబర్ 15న మధ్యాహ్నం 2:31 పూర్ణిమ తిథి ముగుస్తుంది. ఈ క్రమంలో మార్గశిర పూర్ణిమ ఆదివారం నాడు జరుపుకుంటారు. మార్గశిర పూర్ణిమ పూజా విధానం. మార్గశీర్ష పూర్ణిమ రోజున ఉపవాసం ఉండాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందుతాడు. మార్గశీర్ష పూర్ణిమ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి విష్ణువు, లక్ష్మీదేవికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవికి ఎర్రచందనం, ఎర్రని పూలు, 16 అలంకారాలు సమర్పించండి. నెయ్యి దీపం వెలిగించి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. పూర్ణిమ వ్రత కథ. శ్రీ లక్ష్మీ సూక్తం పఠించండి. విష్ణువు ఆరతిని నిర్వహించి స్వామికి పాయసం సమర్పించండి. చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. పౌర్ణమి రోజు జాగారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అలా చేయలేకపోతే రాత్రి విష్ణువు విగ్రహం దగ్గర నేలపై పడుకోండి. ఈ మంత్రాలను జపించండి. ఓం శ్రీం 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 సహ చంద్రాయ నమః అథవా రక్తాంబుజవాసిని విలాసిని చందన్సు తేజస్విని లేదా రక్త రుధిరాంబర హరసఖి లేదా శ్రీ మనోల్హాదిని. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేష్ విశ్వాధారం గగనసదృశం మేఘం వర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.